హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పవనానంద యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చి బాలాపూర్ గణేశుడి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను. అలాంటి బాలాపూర్ లడ్డు ఒకటి మనకి జరుగుతుంది కదండి, ఆ పాట అంతా కూడా అయిపోయింది. అలాగే ఈ స్వామివారి గురించి మనం మొత్తం కూడా తెలుసుకుందాం. దీని చరిత్ర ఏంటి, దీని ఏరియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, లడ్డు ఎప్పటి నుంచి అయితే స్టార్టింగ్లో మనకి ఎంత అయితే పలికిందనేది మొత్తం కూడా ఒకసారి చూసేద్దామండి. లడ్డు మరోసారి రికార్డు స్థాయి అయితే దక్కించుకుందండి. లడ్డు వేలం పాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు 9వ ఈ లడ్డును కైవసం చేసుకున్నారంటండి. అలాగే ఈసారి కొలను శంకర్ రెడ్డి 30,01,000 రూపాయలకు లడ్డును చేయించుకున్నారంటండి. అలాగే ముగ్గురు స్థానికులతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన శంకర్ రెడ్డి గారు గత ఏడాది కంటే 3 లక్షలు ఎక్కువ మనకైతే అధికంగా అయితే పాడడం అనేది జరిగిందండి. అలాగే లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అండి. అలాగే బాలాపూర్లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అలాగే మనకి ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డు వేలంపాట నిర్వహించారు. తొలి వేలంపాటలో మనకి 450 రూపాయలకైతే స్థానికులు కొలను మోహన్ రెడ్డి గారి ఈ లడ్డును అయితే గెలుచుకున్నారంటే. అలాగే పొందిన లడ్డూను కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో చెల్లారంటే. ఆ కుటుంబానికి కొలను మోహన్ రెడ్డికి ఆ ఏడాది అన్ని పనులను కూడా మంచిది జరిగిందంటండి. లడ్డు పొందడం ద్వారానే బాగా కలిసి వచ్చిందని భావించి మోహన్ రెడ్డి గారు మరుసటి ఏడాది 1995లో మళ్ళీ వేలంపాటలోని లడ్డును దక్కించుకున్నారంటండి. అప్పుడు వేలంపాట 4,500 అయితే మనకి పలికిందంటండి. ఆ సంవత్సరం కూడా లడ్డు పొందిన అతనికి అన్ని విధాలు కూడా కలిసి వచ్చిందంటండి. అలాగే లడ్డు మనకి ఒక్కో సంవత్సరం ఎలా పెంచుకుంటూ వెళ్ళారంటే మనకి 1994లో 450, 1995లో 4,500, 1996లో మనకి 18,000 అయితే పలికిందంటండి. అలాగే మనకి 1997 వచ్చేసి మనకి 28,000 పలికింది. అలాగే నెక్స్ట్ మనకి 1998లో వచ్చి 51 అయితే పలికిందండి. అలాగే 1999లో వచ్చి మనకి 65,000. అలాగే మనకి 2000లో వచ్చి 66,000, 2001 వచ్చి మనకి 85,000, 2002లో వచ్చి మనకి 1,05,000, 2003లో వచ్చి మనకి 1,50,000. అలా మనకి ఇది అలా పెంచుకుంటూ కూడా మనకి 2010 వచ్చినప్పటికీ ఇది మనకి 5,35,000 అయితే పలికిందంటండి. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ చెప్పుకోవచ్చు అయితే మనం 2015లో వచ్చి దీని రేట్ వచ్చి మనకి 10,32,000 అయితే కొలను మదన్ మోహన్ రెడ్డి గారి మనకి గెలుచుకున్నారంటే. అలా అది పెంచుకుంటూ కూడా అది 14 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు. అలాగే మనకి 2019 వచ్చి 17,60,000. అలా మనకి 2020లో అయితే మనకి ఎలాంటి లడ్డు పాట అయితే నిర్వహించలేదండి. అప్పుడైతే మనకి కరోనా కాలంలో అయితే మనకి ఎలాంటి లడ్డు పాట అయితే మనకి 2020లో అయితే నిర్వహించలేదు. తర్వాత మనకి 2021లో వచ్చి మనకి 18,90,000, 2022లో వచ్చి మనకి 24,60,000 అయితే పలికిందండి. అలాగే మనకి 2023 దాసరి దయాకర్ రెడ్డి గారు వచ్చి మనకి 27 లక్షలకి అయితే దీన్ని అయితే పాడుకున్నారంటండి. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి 2024 వచ్చి మనకి ఈ లడ్డు వచ్చి మనకి 30,01,000 అయితే వెళ్ళిందండి. అలాగే ఈ లడ్డు డిమాండ్ దృష్టిలో పెట్టుకున్నట్టంటే మనకి తొలిసారిగా నిర్వాహకులు వేలంపాటలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారండి. లడ్డు వేలంపాటలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టారంటండి. గతేడాది 20 లక్షలు పలకగా ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసిన పలువురు భక్తులు వేలంలో పాల్గొన్నారంటండి. పోటాపోటీగా సాగిన వేలంపాటలో చివరకు కొలను శంకర్ రెడ్డి గారు లడ్డునది దక్కించుకున్నారు. ఈ లడ్డుని అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నట్లుగా శంకర్ రెడ్డి గారు వెల్లడించారంటండి. ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారికి లడ్డూను అందజేస్తారని ఆయన చెప్పారంటండి మనకి. అలాగే బీజేపీ ఈయన వచ్చి మనకి శంకర్ రెడ్డి గారు వచ్చి మనకి స్థానిక బీజేపీ నేత అంటే. ప్రస్తుతం ఆయన సింగిల్ విండో చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన లడ్డూను ప్రధానికి అందజేస్తారని చెప్పారండి మనకి. అలాగే ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే
ఇక్కడ మరో విషయం ఏమిటంటే బాలాపూర్ లడ్డు ద్వారా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారండి ఇక్కడ. అలాగే బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారంటండి. అలాగే గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయ నిర్మాణాలు, అలాగే స్థానికులే కాదంటండి స్థానికేతరులు కూడా ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారని లక్షలాది రూపాయలు అయితే ఈ గ్రామానికి అయితే ఖర్చు చేస్తూ వస్తున్నారండి. అలాగే ఇక్కడ మీరు పోలీస్ బందోబస్తు కూడా చాలా భారీగా అయితే ఉంటుందండి. మనకి మెయిన్ చెప్పుకోదగ్గ మనకి హైదరాబాద్లో వచ్చేసి అంటే ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్, అలాగే బాలాపూర్ గణేష్ కూడా అంతే ఫేమస్ అండి. మీరు చూడొచ్చు పోలీసులు అయితే చాలామంది అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటారు. ఇంతమంది పోలీసులు ఎందుకు అంటే ఆ గణేషుడికి అన్ని గణేషులు కూడా ఇదే విధంగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. లడ్డు పాట అయితే అయిపోయింది కదా, ఇంతమంది పోలీసులు ఇంకా ఎందుకు ఉన్నారని మీరు అనుకోవచ్చు అండి. దానికి కారణం వచ్చి నేను చెప్తాను ఇప్పుడు మీకు. బాలాపూర్ నుంచి మనకి చంద్రాయన్ గుట్ట మీదుగా అయితే మనకి ఈ గణేశుడు అయితే మనకి అలాగైతే మనకి ట్యాంక్ బండ్ అయితే వెళ్తాడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు ఇంత అలా ఇది అంతా కూడా మనకి ముస్లింల ఏరియా అండి. మొత్తం అంతా కూడా అప్పట్లో మనకి ముస్లిం హిందూకి అయితే గొడవలు అయ్యాయంటండి. హిందూ ముస్లిం గొడవల్లో చాలా వరకు అయితే చాలా మందికి ఇబ్బంది అయితే కలిగేదంటండి. కానీ అప్పుడు ఏమో కానండి, ఇప్పుడు చూస్తే మాత్రం మేము వెళ్ళే దారిలో చాలామంది ముస్లింలు అయితే మాకు వాటర్ పంచిపెట్టడము, అలాగే ప్రసాదాలు పంచిపెట్టడము, ఎవరితో వచ్చింది వాళ్ళు ఇవ్వడాలు, అలాగే ఈ ర్యాలీలో వాళ్ళు కూడా పాల్గొనడం అయితే జరిగిందండి. మీరు చూడొచ్చు ఒకప్పుడైతే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ బందోబస్తు అయితే ఇవ్వడం అయితే జరిగిందని ఈ బాలాపూర్ గణేష్కి అయితే. అలాగే ఈ శోభయాత్ర అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా చూసేసేయండి. అలాగే మనకి చంద్రాయన్ గుట్ట వచ్చిన తర్వాత అండి మనకి మరిన్ని వినాయకులు అయితే ఈ బాలాపూర్ గణేష్తో అయితే యాడ్ అవుతాయండి. అలా చూసుకోవచ్చు. మనకి ఏంటంటే బాలాపూర్ గణేష్ అయితే ముందుగా అయితే వెళ్తుందండి. తర్వాత మరి అదే స్థాయిలో విగ్రహాలు అయితే ఇక్కడ మరికొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. అలాగే ఆ విగ్రహాలతో పాటు ఇవన్నీ కూడా కలిసి అయితే మొత్తం అంతా కూడా ర్యాలీగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి అక్కడ చూసుకోవచ్చు మనకి 132 లోపు అయితే మనకి ఖైరతాబాద్ గణేశుడు అయితే నిమజ్జనం అయిపోయింది. అలాగే మనకి బాలాపూర్ గణేశుడు వచ్చేసి మనకి అక్కడ రావడం అయితే మనకి 4:30కి అయితే మనకి ఈ నిమజ్జనం జరిగిందండి. ఇది క్రైన్ మన అక్కడ ఎలా ఉంటుందంటే ట్యాంక్ బండ్ దగ్గర క్రైన్ నెంబర్స్ బట్టి ఈ వినాయకుడు అయితే అక్కడికి వెళ్ళిపోతుందండి. మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 కింద క్రైన్ నెంబర్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ బాలాపూర్ గణేష్ వచ్చి మనకి 12 నెంబర్ మనకి దగ్గరికి అయితే క్రైన్ దగ్గరికి అయితే వచ్చి అక్కడ నిమజ్జనం అయితే జరుగుతుందండి. అలాగే మనకి నైట్ వచ్చి మనకి ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసరాలు వచ్చి మనకి మొత్తం ఎలా ఉంటుందంటే మనకి నైట్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి. మన ఇక్కడ నిమజ్జనాలు ఆ నిమజ్జనం అన్నీ కూడా ఏ విధంగా జరిగింది, ఈ ర్యాలీ ఏ విధంగా జరిగింది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే మనకి ఇందులో పార్ట్ 2 కింద వచ్చి మనకి ట్యాంక్ బండ్ దగ్గర మిగిలిన విగ్రహాలన్నీ కూడా ఏ విధంగా అయితే వచ్చినాయి అన్నీ కూడా మీకైతే వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. వీడియో మొత్తం అయిపోయాక కింద అయితే జై గణేష్ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం కూడా చూశారు కదా. మీ బాలాపూర్ గణేష్ గురించి మీరైతే మొత్తం అంతా కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. వీడియో ఎలా అనిపించింది కింద కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.